హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, తూర్పు దిక్కున సూర్యుడు ఇంకా పూర్తిగా కళ్ళు తెరవలేదు. లేలేత కిరణాలు మంచుతెరను చీల్చుకుని భూమిని తాకుతున్న సమయం. ఊరంతా పచ్చని పొలాలు, ఆ పొలాల మధ్యన పారుతున్న చిన్న కాలువ. ఆ పల్లెటూరి పేరు రామాపురం. ఆ ఊరి మధ్యలో ఉన్న పెద్ద పెంకుటిల్లు రాఘవయ్య గారిది. ఆ ఇంటి ముంగిట వేసిన పచ్చని పందిరి, దానికి కట్టిన మామిడాకులు, అరటి స్తంభాలు, బంతిపూల తోరణాలు ఆ ఇంటి వైభవాన్ని, అక్కడ జరగబోయే శుభకార్యాన్ని నలుదిశలా చాటి చెబుతున్నాయి. సన్నాయి మేళం ఇంకా రాలేదేంటి? అరే కిట్టు, వెళ్ళి ఆ మేళం వాళ్ళను తొందరగా రమ్మని చెప్పు అని గట్టిగా అరుస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు రాఘవయ్య. ఆయన ముఖంలో అలుపు లేదు, కళ్ళల్లో నిద్ర లేదు. కేవలం కూతురి పెళ్లి ఎంత ఘనంగా చేయాలని ఆరటం మాత్రమే కనిపిస్తుంది. రాఘవయ్య పార్వత్ దంపతుల ఏకైక కుమార్తె సాన్వి. అందరూ ముద్దుగా నీల అని పిలుచుకుంటారు. నీలంటే ఆ ఊళ్ళో అందరికీ ప్రాణమే. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లరిగా, చురుగ్గా ఉంటూ అందరిళ్లల్లో ఆడుకొని పెరిగిన పిల్ల. ఆ పిల్లకిప్పుడు పెళ్ళి, అది కూడా పక్క ఊర్లో పెద్ద మోతుబారి కుటుంబానికి చెందిన అర్జున్తో. అర్జున్ విదేశాల్లో చదువుకొని ప్రస్తుతం సిటీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. 6 అడుగుల ఆజానుబాహువు, చూడ్డానికి రాకుమారులా ఉంటాడు. అంత మంచి సంబంధం రావటం తమ అదృష్టమని రాఘవయ్య దంపతులు మురిసిపోతున్నారు. మరో 2 రోజుల్లో ముహూర్తం. ఇంటి లోపల సందడి అంత ఇంత కాదు. బంధువులు, ఇరుగు పొరుగు వాళ్లతో ఇల్లు కిటకిటలాడుతుంది. వంటగదిలోంచి అరిసెలు, లడ్డులు, జిలేబీల సువాసనలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. పార్వతి, చూస్తున్నావా లేదా? ఆడపడుచులకు చీరలు సర్దారా? పెళ్ళికొడుకు తరపు వాళ్ళకిచ్చే మర్యాదల్లో ఏ లోటు రాకూడదు సుమా అని హెచ్చరిస్తూ హడావిడిగా లోపలికి వచ్చాడు రాఘవయ్య. అంతా సిద్ధం చేశానండి, మీరేం కంగారు పడకండి. మన నీల పెళ్ళి అంతా దిగ్విజయంగా జరుగుతుంది అని భర్తకు ధైర్యం చెబుతూనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా కొంగుతో తుడుచుకుంది పార్వతి. కళ్ళ ముందే ఆడుకుంటూ తిరిగిన కూతురు అప్పుడే పెరిగి పెద్దదై అత్తారింటికి వెళ్ళిపోతుందన్న నిజం ఆ తల్లి మనసును బరువెక్కిస్తుంది. ఇంటి వెనక వైపు ఉన్న విశాలమైన వరండాలో అమ్మాయిల నవ్వులు, కేరింతలు వినిపిస్తున్నాయి. మధ్యలో ఒక పీట మీద కూర్చుని ఉంది శాన్వి. లేత పసుపు రంగు పట్టు పావడ, ఎర్రటి ఓణి ధరించి చేతులకు గోరింటాకు పెట్టుకుంటూ ఒక అప్సరసలా మెరిసిపోతుంది. శాన్వి కళ్ళు పద్మాల్లా విశాలంగా, చర్మం ఛాయ మెరిసే బంగారపు రంగులో ఉండి చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉంటుంది. ఆమె చుట్టూ చేరిన స్నేహితురాళ్ళు, బంధువుల అమ్మాయిలు పెళ్లి పాటలు పాడుతూ ఆమెను ఆట పట్టిస్తున్నారు. ఏంటే నీలా, నీ చేతిలో గోరింటాకు ఎంతెర్రగా పండితే నీ మొగ్గును నిన్ను అంతలా ప్రేమిస్తాడట. చూద్దాం నీ అర్జున్ బావ నిన్నెంత ప్రేమిస్తాడో అంటూ పక్కనే ఉన్న స్నేహితురాలు గీత శాన్వి బుగ్గల గిల్లుతూ అంది. శాన్వి సిగ్గుతో తలదించుకుంది. ఆ సిగ్గులా బుగ్గలు మరింత ఎర్రబడ్డాయి. సరిగ్గా అదే సమయానికి చేతిలో జ్యూస్ గ్లాసుతో అక్కడికి వచ్చాడు శాన్వి తమ్ముడు శ్రీకర్. శ్రీకర్కు అక్కంటే ప్రాణం. ఇద్దరికి వయసులో 3 ఏళ్లే తేడా కావటంతో అక్క తమ్ముళ్ళ కంటే స్నేహితుల్లానే ఎక్కువ పెరిగారు. ప్రతి చిన్న విషయానికి పోట్లాడుకోవటం, మళ్ళీ 5 నిమిషాలకే కలిసిపోవటం వాళ్ళకు అలవాటు. ఓహో, ఇక్కడ భలే మీటింగ్ జరుగుతుంది. గోరింటాకు పెడుతున్నారా, లేక మా అక్కని అర్జున్ బావ పేరు చెప్పి ఉడికిస్తున్నారా అంటూ నవ్వుతూ మధ్యలో దూరుతూ అన్నాడు శ్రీకర్. ఒరే కోతి, నువ్వొచ్చావా? ఇక నా పని గోవిందా అంటే చిరు కోపంతో చూసిన శాన్వి. అదేంటక్క అలా అంటావు? పాపం, నువ్వు గంటల తరబడి చేతులు కదపకుండా కూర్చున్నావని నీకు జ్యూస్ తాగిద్దామని వస్తే నన్నే కోతి అంటావా? ఉండు, బావగారికి ఫోన్ చేసి చెబుతాను. నా ముద్దుల అక్కకు కోపం చాలా ఎక్కువని అంటూ జోబులోంచి ఫోన్ తీసినట్టు నటించాడు శ్రీకర్. రే శ్రీకర్, వద్దురా ప్లీజ్, నా పరువు తీయకు అంటూ కంగారు పడింది శాన్వి. శ్రీకర్ పగలబన్నవాడు. చూసారా, బావ పేరు చెబితే చాలు ఎంత భయపడిపోతుందో. అయినా అక్క, ఆ అర్జున్ బావ అంత అందంగా, స్టైల్గా ఉంటాడు. నువ్వేమో ఇలా పల్లెటూరు పిల్లలా ఉన్నావు. ఆయన నిన్ను ఎలా భరిస్తాడో ఏమో అని ఆట పట్టించడం మొదలుపెట్టాడు.
పోరా నాన్సెన్స్, నేను బాగుండనని ఎవరు చెప్పారు? నాకేం తక్కువ అని బుంగమూతి పెట్టింది శాన్వి. సరేరే, కోప్పడకు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. నిన్ను చేసుకోబోతున్న ఆ అర్జున్ బావే అదృష్టవంతుడు. అయినా పెళ్ళయ్యాక సిటీకి వెళ్ళిపోయి నన్ను మర్చిపోవు కదక్కా అని అడుగుతున్న శ్రీకర్ గొంతులో అకస్మాత్తుగా ఒక చిన్న వణుకు, తెలియని బాధ వినిపించాయి. శాన్వి కళ్ళు చెమ్మగిల్లాయి. తమ్ముణ్ణి దగ్గరకు తీసుకొని, నిన్ను ఎలా మర్చిపోతాన్రా పిచ్చోడా, నువ్వు నా ప్రాణం కదా అని అన్నయించింది. ఆ అక్క తమ్ముళ్ళ అనురాగాన్ని చూసి అక్కడున్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి. మధ్యాహ్న సమయానికి ఊరి పెద్ద మనిషి లక్ష్మమ్మ గారు శాన్విని ఆశీర్వదించడానికి వచ్చారు. లక్ష్మమ్మ గారు అంటే ఆ ఊళ్ళో అందరికీ ఎనలేని గౌరవం. ఆవిడ వయసు 80 దాటినా మాటలో గంభీరత, నడకలో టీవీ ఏమాత్రం తగ్గలేదు. చేతిలో ఒక పట్టుచీర, పసుపు కుంకుమలతో ఆమె లోపలికి రాగానే అందరు లేచి నిలబడి నమస్కరించారు. ఆమె వెంట ఆమె మనవడు బద్రీనాథ్ కూడా వచ్చాడు. బద్రీనాథ్ కాస్త సీరియస్గా ఉండే మనిషి, పెద్దగా ఎవరితోనూ కలవడు. కానీ ఆ ఊరికి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడేవాడు అతనే. దృఢమైన దేహదారుఢ్యం, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టుగా ఉండే కళ్ళు అతని సొంతం. రాఘవయ్య, పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? ఏ లోటు రాకుండా చూసుకో. మీ ఇంటి ఆడబిడ్డ అంటే మా అందరి ఇంటి ఆడబిడ్డ ఉన్నట్టే అంటూ ఆప్యాయంగా పలకరించింది లక్ష్మమ్మ. మీ ఆశీస్సులు ఉన్నంత వరకు ఏ లోటు ఉండదమ్మా అంటూ చేతులు జోడించారు రాఘవయ్య. లక్ష్మమ్మ వెళ్ళి శాన్వి పక్కన కూర్చుంది. శాన్వి తల నిమిరి, ఎంత ఎదిగిపోయావే తల్లి, నిన్న మొన్నటిదాకా నా ఒళ్ళో ఆడుకున్న పిల్లవు, ఇప్పుడేమో పెళ్లిపీటలు ఎక్కబోతున్నావు. ఆ మహాలక్ష్మి దయ వల్ల నువ్వు నీ భర్త 100 ఏళ్ళు చల్లగా ఉండాలి అంటూ మనసారా దీవించి పట్టుచీరను ఆమె చేతిలో పెట్టింది. ఆ సమయంలో గుమ్మం దగ్గర నిలబడి ఉన్న బద్రీనాథ్ వైపు శాన్వి ఒకసారి చూసింది. బద్రీనాథ్ కూడా ఆమె వైపు చూసి పెదవుల మీద చిరునవ్వు తెచ్చి తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బద్రీనాథ్ ఎప్పుడూ ఇంతే, మాట్లాడే మాటలు తక్కువ, చేసే సహాయం ఎక్కువ. అర్జున్కి బద్రీనాథ్కి ఎలాంటి పోలిక లేదు. అర్జున్ బయట ప్రపంచానికి అలవాటు పన్నవాడు, బద్రీనాథ్ ఈ మట్టితో ముడిపన్నవాడు. తన కాబోయే భర్త అర్జున్ గురించి ఆలోచిస్తుంటే శాన్వికి ఒకవైపు ఆనందంగా ఉన్న, ఎక్కడో మూలన తెలియని భయం. పెళ్లికి ముందు ప్రతి అమ్మాయికి ఉండే సహజమైన భయమేనా ఇది, లేక మరేదైనానా అని ఆమెకు అర్థం కావటం లేదు. సమయం రాత్రి 11 గంటలు దాటింది. పెళ్లి కోసం ఊరి పొలిమేరలో ఉన్న పెద్ద ఫంక్షన్ హాల్ను అద్దెకు తీసుకున్నారు. పెళ్లికి వచ్చే ముఖ్యమైన బంధువులు, పెళ్ళికొడుకు తరపు వారిని అక్కడే బస ఏర్పాటు చేశారు. మరుసటి రోజు సాయంత్రమే పెళ్ళికొడుకు అర్జున్ కుటుంబం రానుంది. కానీ ముందుగా వచ్చిన కొంతమంది బంధువులు ఫంక్షన్ హాల్లోని గదుల్లో బస చేస్తున్నారు. అప్పటి వరకు నవ్వులు పాటలతో మారుమోగిన ఫంక్షన్ హాల్ ఇప్పుడు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. ఫంక్షన్ హాల్ చుట్టూ రంగురంగుల లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. చల్లటి గాలి వీస్తుంది. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. కీచురాళ్ల శబ్దం తప్ప మరే చప్పుడు లేదు. ఆ ఫంక్షన్ హాల్ వెనుక వైపు కాస్త చీకటిగా ఉన్న ప్రదేశంలో ఒక నీడ మెల్లగా కదిలింది. అడుగుల చప్పుడు కాకుండా చాలా జాగ్రత్తగా నడుస్తున్నాడు ఒక వ్యక్తి. అతని ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడు. తలపై ఉడి వేసుకున్నాడు. ఆ చీకట్లో అతని కళ్ళు మాత్రమే మెరుస్తున్నాయి. ఆ కళ్ళల్లో ఓ క్రూరమైన ఆనందం, ఏదో సాధించాలని కుట్ర కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి పేరు విక్రమ్. విక్రమ్ ఆ ఊరివాడు కాదు. పెళ్లి బంధువుల కోలాహలంలో కలిసిపోయి ఎవరికంట పడకుండా ఫంక్షన్ హాల్లోకి చొరబడ్డాడు. అతను ఎందుకు వచ్చాడు, అతని లక్ష్యమేమిటో ఎవరికీ తెలియదు. కానీ అతని కదలికలు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఫంక్షన్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్లోని ఓ గదివైపు విక్రమ్ అడుగులు వేశాడు. ఆ గదిలో లైట్ వెలుగుతుంది, కానీ కిటికీ తలుపులు సగం మూసి ఉన్నాయి. విక్రమ్ నెమ్మదిగా కిటికీ దగ్గరికి వెళ్ళాడు. చుట్టుపక్కల ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాత తన జోబులోంచి ఒక స్మార్ట్ ఫోన్ తీశాడు. ఫోన్ కెమెరా ఆన్ చేశాడు. వీడియో రికార్డింగ్ మోడ్ ఆన్ చేసి నెమ్మదిగా కెమెరాను కిటికీ సందులోంచి లోపలి గురిపెట్టాడు. ఆ గదిలో ఎవరున్నారు, ఏం జరుగుతుంది, విక్రమ్ ఎవరిని చిత్రీకరిస్తున్నాడు? చీకట్లో సడన్గా ఫోన్ కెమెరా ఫ్లాష్ ఒక్కసారిగా
వెలిగి ఆరిపోయింది. విక్రమ్ ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఫ్లాష్ ఆఫ్ చేసి మళ్ళీ రికార్డింగ్ కంటిన్యూ చేశాడు. అతని పెదవులపై ఒక పైశాచికమైన చిన్న వెలిసింది. ఈ వీడియో బయట పెడితే రేపు జరగబోయే పెళ్లి ఆగిపోవడమే కాదు, ఈ ఊళ్ళో ఒక పెద్ద భూకంపమే వస్తుంది అని తనలో తాను గొనుక్కున్నాడు విక్రమ్. సుమారు 10 నిమిషాల పాటు ఆ గదిలోని దృశ్యాలను రికార్డ్ చేసిన విక్రమ్ పని పూర్తవగానే అంతే నిశ్శబ్దంగా అక్కడి నుంచి మాయమయ్యాడు. ఆ ఫంక్షన్ హాల్ చుట్టూ అలుముకున్న చీకట్లో ఏదో ఒక పెద్ద కీడు పొంచి ఉందన్న సంకేతం ప్రకృతి కూడా గమనించినట్లుగా గాలివేగం ఒకసారిగా పెరిగింది. ఇక్కడ రాఘవయ్య ఇంట్లో పెళ్లికూతురు సాన్వి గదిలో లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. బంధువులంతా నిద్రపోయారు. గదిలో శాన్వి, ఆమె తల్లి పార్వతి మాత్రమే ఉన్నారు. శాన్వి చేతులకు ఉన్న గోరింటాకు అప్పుడే ఎండి రాలిపోవటం మొదలైంది. రాలిన గోరింటాకుని తీస్తూ కూతురి చేతులను ఆప్యాయంగా తుడుస్తుంది పార్వతి. గోరింటాకు మంచి ముదురు ఎరుపు రంగులో పడింది. చూసావా నీలా ఎంత ఎర్రగా పండిందో? నీ కాపురం కూడా ఈ రంగులాగే నిండుగా సంతోషంగా ఉంటుంది తల్లి అంది పార్వతి మురిపంగా చూస్తూ. కానీ శాన్వి ముఖంలో ఆనందం కంటే ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. ఆ మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఏవో తెలియని భయాలు ఆమెను వెంటాడుతున్నాయి. పెళ్లికి ముందు అకారణంగా వచ్చే భయాలు ఇవని ఆమె సర్ది చెప్పుకుంటున్నాం. మనసు మాత్రం కుదురుగా లేదు. అమ్మా అని నెమ్మదిగా పిలిచింది శాన్వి. ఏంటి తల్లి, నిద్ర రావటం లేదా? పొద్దున్నే లేచి స్నానం చేయాలి, పడుకో అంది పార్వతి కూతురు తల నిమురుతూ. అది కాదమ్మా, నాకెందుకో చాలా భయంగా ఉంది. గుండెల్లో ఏదో బరువుగా అనిపిస్తుంది. ఏమీ కాదు కదా అని అడిగింది శాన్వి అమాయకంగా. పార్వతి నవ్వింది. పిచ్చిదానా, ప్రతి ఆడపిల్లకు పెళ్లికి ముందు ఇలాగే అనిపిస్తుంది. కొత్త ఇల్లు, కొత్త మనసులు, కొత్త జీవితం. ఆ కంగారులో వచ్చే భయాలివి. అర్జున్ బాబు చాలా మంచివాడు. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. మా దీవెనలు ఎప్పుడు నీకు రక్షగా ఉంటాయి. శాన్వి తల్లి చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎంతో ఆశగా. రేపన్నీ బాగానే జరుగుతాయి కదమ్మా, పెళ్ళి ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది కదా అని అడిగింది. అన్నీ బాగానే జరుగుతాయి, నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్పి శాన్వికి దుప్పటి కప్పి పార్వతి గదిలోంచి బయటకు వెళ్ళడానికి లేచింది. సరిగ్గా అదే సమయానికి ఆ గదికి కాస్త దూరంగా సగం తెరచి ఉన్న ఒక తలుపు చాటున చీకట్లో ఒక ఆకారం నిలబడి ఉంది. ఆ ఆకారం కళ్ళు నేరుగా శాన్వి వైపే చూస్తున్నాయి. రేపన్నీ బాగానే జరుగుతాయి కదమ్మా అని శాన్వి అడిగిన మాటలు విన్న ఆ వ్యక్తి పెదవులపై ఓ క్రూరమైన నవ్వు వికసించింది. హే 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 అని చాలా చిన్నగా, గదిలో ఉన్న వారికి వినిపించినట్టుగా ఒక నవ్వు ఆ చీకట్లో ప్రధ్వనించింది. ఆ నవ్వులో ఒక పైశాచికత్వం ఉంది. ఒక కుటుంబం పరువును బజార్న పడేసి ఒక అమాయకురాల జీవితాన్ని నాశనం చేయబోతున్నాననే అహంకారం ఆ నవ్వులో దాగి ఉంది. పార్వతికి ఆ శబ్దం వినిపించి వెనక్కి తిరిగి ఎవరిది అని అడిగింది. కానీ అప్పటికే ఆ తలుపు చాటున ఉన్న వ్యక్తి మాయమయ్యాడు. ఏమైందమ్మా అని అడిగింది శాన్వి బెదురుతూ. ఏమీ లేదులే, ఏదో పిల్లి అరుస్తున్నట్టుంది, నువ్వు పడుకో అని చెప్పి లైట్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళిపోయింది పార్వతి. తెల్లవారింది. రామాపురం గ్రామం ఎప్పట్లాగే ప్రశాంతంగా నిద్రలేచినాం. రాఘవయ్య గారి ఇల్లు మాత్రం ఉదయం 4 గంటల నుంచి మేల్కొంది. అది పెళ్లికి ఒక్కరోజు ముందున సమయం. ఆ రోజు సాయంత్రానికే పెళ్ళికొడుకు అర్జున్ కుటుంబం వాళ్ళ బంధుమిత్ర సపరివారంతో విడిదికి రానున్నారు. ఇంటి ముందు పచ్చని పందిరి అప్పుడే సూర్యరశ్మి సోకి బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. సన్నాయి మేళం వాళ్ళు మంగళ వాయిద్యాలు వాయిస్తున్నారు. ఆ రాగాలు ఊరంతా ప్రధ్వనిస్తూ రాఘవయ్య ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. లోపల పసుపు దంచే కార్యక్రమం పూర్తయింది. శాన్వికి మంగళ స్నానం చేయించడానికి ముత్తైదువులంతా సిద్ధం చేస్తున్నారు. పసుపు రాసుకొని తలంటు పోసుకొని కొత్త పట్టుచీర కట్టుకొని వచ్చిన శాన్వి అచ్చం కుంకుమ వర్ణలా ఉంది. ఆ తల్లి పార్వతి కళ్ళల్లో కూతుర్ని చూసుకుని ఆనందంతో పాటు రేపు ఈ పాటికి తన బిడ్డ పరాయింటికి వెళ్ళిపోతుందని చిన్నపాటి బెంగ కూడా తొంగి చూస్తుంది. ఏమే పార్వతి, నీలకెంత దిష్టి తగిలిందో చూడు. ఓ పక్కన నిలబడి అలా చూస్తూ ఉండిపోయావేంటి?
వెళ్ళి ఓ హారతి పళ్ళెం తీసుకురా, పిల్లకి దిష్టి తీద్దాం అంటూ ఊరి ముత్తైదువ ఒకరు పార్వతిని తొందరపెట్టారు. ఇంటి ఆవరణలో రాఘవయ్య హడావిడి అంతా ఇంత కాదు. క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. లైటింగ్ వాళ్లకు సూచనలు ఇస్తున్నాడు. తమ్ముడు శ్రీకర్ కూడా తన వంతుగా స్నేహితులను వెంటేసుకుని పనులని లాగుతున్నాడు. ఊరి పెద్ద లక్ష్మమ్మ గారి మనవడు బద్రీనాథ్ ఎప్పట్లాగే ఏ హడావిడి లేకుండా పెళ్లి పనుల్లో తలమునకలే ఉన్నాడు. బద్రీనాథ్ ఉంటే ఆ ఇంటికి కొండంత అండ ఉన్నట్టే అని రాఘవయ్య నమ్మకం. ఎక్కడ ఏ చిన్న పని అసంపూర్తిగా ఉన్నా బద్రీనాథ్ దగ్గరుండి చేయిస్తున్నాడు. అంత సవ్యంగా అత్యంత వైభవంగా జరుగుతుంది. కానీ విధి ఆడుకునే వింత నాటకం అప్పుడే తెరలేచిందని ఎవరికి తెలియదు. ఆ పచ్చని పందిరి కింద రగులుకోబోయే చిచ్చు గురించి, రాఘవయ్య గారింటి పరువును బజార్న పడేయటానికి సిద్ధమవుతున్న కుట్ర గురించి ఆ క్షణంలో ఏ ఒక్కరికి కనీసం అనుమానం కూడా రాలేదు. రాత్రి ఫంక్షన్ హాల్ వద్ద చీకట్లో వీడియో తీసిన విక్రమ్ అని ఆ అదృశ్య శత్రు విసిరిన బాణం అప్పుడే గుమ్మం వైపు దూసుకురావటం మొదలైంది. సమయం ఉదయం 10 గంటలు దాటుతుంది. బంధువులంతా టిఫిన్లు చేసి ఎవరికి వారే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఈ కాలంలో పెళ్ళిళ్ళు అంటే సగం సందడి స్మార్ట్ ఫోన్లోనే కదా. రాఘవయ్య గారి బంధువులందరికి కలిపి రాఘవయ్య వంశం అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో సుమారు 100 మందికి పైగా బంధువులు ఉన్నారు. పెళ్లి పనులకు సంబంధించిన అప్డేట్స్, ఫోటోలు అన్నీ అందులోనే షేర్ చేసుకున్నారు. సరిగ్గా 10:15కు ఆ గ్రూప్లో గుర్తు తెలియని నెంబర్ నుంచి ఒక వీడియో ఫార్వర్డ్ అయింది. మొదటగా ఆ వీడియోను చూసింది శాన్వికి వరసకు బాబాయ్ అయ్యే గోపాలం. సోఫాలో కాలు మీద కాలేసుకొని జల్సాగా కాఫీ తాగుతూ వాట్సాప్ తెరిచిన గోపాలం ఆ గ్రూప్లో వచ్చిన వీడియో మీద క్లిక్ చేశాడు. వీడియో ప్లే అవ్వటం మొదలైంది. మొదటి 5 సెకండ్లు చూశాక గోపాలం చేతిలోని కాఫీ కప్పు కాస్త కింద పడిపోయేంత పనైంది. అతని కళ్ళు భయంతో ఆశ్చర్యంతో విప్పార్లాయి. ముఖంలో రక్తం చుక్కలేదు. ఉక్కిరి బిక్కిరవుతూ చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారేమోనని కంగారుగా తలతిప్పి చూశాడు. వీడియో ఆపేసి ఫోన్ జోబులో పెట్టుకుని గబాగబా బయటకు నడిచాడు. కానీ అప్పటికే ఆ గ్రూప్లో ఉన్న యువతరం ఇతర బంధువుల ఫోన్లకు కూడా వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. టింగ్ టింగ్ అంటూ ప్రతి ఒక్కరి ఫోన్ మోగుతుంది. వీడియోను ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరి ముఖంలోనూ అదే ఆశ్చర్యం, అదే దిగ్భ్రాంతి. ఆ వీడియో ఒక హోటల్ గదిలో తీసినది. అందులో ఒక యువకుడు, అతని పక్కనే ఒక అమ్మాయి అత్యంత సన్నిహితంగా అభ్యంతరకరమైన స్థితిలో ఉన్నారు. ఆ వీడియోలో ఉన్న యువకుడి ముఖం సరిగ్గా కనిపించడం లేదు. అతను కెమెరాకు వీపు చూపిస్తూ ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి ముఖం మాత్రం అప్పుడప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ముఖం, ఆ రూపం అచ్చం శాన్విదే. శాన్వి పోలికలతో ఉన్న ఆ అమ్మాయిని ఆ స్థితిలో చూసిన బంధువుల గుండెలు ఆగిపోయాయి. క్షణాల్లో ఆ వీడియో బంధువుల ఫోన్ల నుండి ఒకరి తర్వాత ఒకరికి పర్సనల్ మెసేజ్లుగా ఫార్వర్డ్ అవ్వడం మొదలైంది. అప్పటి వరకు నవ్వులు కేరింతలతో ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా స్తంభించిపోయింది. నలుగురు గుమిగూడిన చోట గుసగుసలు మొదలయ్యాయి. చూసావా, మన రాఘవయ్య కూతురు నీల వీడియో అట. అసలు ఆ పిల్లేనా లేక నా కళ్ళు ఏమైనా మోసం చేస్తున్నాయా అనొక పిన్ని వరుసయ్య ఆవిడ తన పక్కనున్న ఆమె చెవిలో గుసగుసలాడింది. నీ కళ్ళు మోసం చేయటమేంటి? అది అక్షరాల మన నీలమ్మే. చూడు, మొన్నటిదాకా ఎంత పద్ధతిగా తలదించుకొని తిరిగేదో. లోపల ఇన్ని వేషాలు ఉన్నాయని ఎవరికి తెలుసు? పెళ్లికి ముందు ఎవడో మొగుడుతో హోటల్ గదుల్లో ఈ పాడు పనులేంటి? అసలు ఈ కాలం పిల్లల్ని నమ్మటమే కష్టం అని ఘాటుగా సమాధానమిచ్చింది మరొక ఆవిడ. పెళ్ళింటి వాతావరణం క్షణాల్లో మారిపోయింది. అందరి చూపులు ఇంటి లోపల గదిలో అలంకరణ చేసుకుంటున్న శాన్వి వైపే ఉంటున్నాయి. ఆ చూపుల్లో ఇంతకుముందు ఉన్న ఆప్యాయత లేదు. ఒక రకమైన జాలి, అసహ్యం, నింద కనిపిస్తున్నాయి. శ్రీకర్ అప్పుడే తన స్నేహితులతో కలిసి అక్కడికి వచ్చాడు. బంధువులంతా వింతగా గుసగుసలాడుకోవటం, తను చూడగానే సైలెంట్ అయిపోవటం గమనించాడు. ఏంట్రా మావా, మన బంధువులంతా ఏదో వింత జంతువుని చూసినట్టు చూస్తున్నారు అని తన పక్కనున్న స్నేహితుడిని అడిగాడు.
వాడికి కూడా అసలు విషయం తెలియక భుజాలు ఎగిరేశాడు. అదే సమయంలో బద్రీనాథ్ లోపలికి వస్తున్నాడు. అతని సునిశితమైన దృష్టికి అక్కడి వాతావరణంలో వచ్చిన మార్పు ఇట్టే అర్థమైపోయింది. ఎవరో ఏదో పెద్ద విషయాన్ని దాస్తున్నారని ఆడవాళ్ల మాటల తీరు, మగాళ్ల కంగారు చూపులు అతనికి స్పష్టం చేశాయి. బద్రీనాథ్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి గుంపులుగా ఉన్న కొందరు బంధువుల దగ్గర నిలబడ్డాడు. వాళ్ళు బద్రీనాథ్ను చూడగానే ఉలిక్కిపడి ఫోన్లు దాచేసుకున్నారు. బద్రీనాథ్ అనుమానం మరింత బలపడింది. ఇదంతా జరుగుతున్న లోపల ఉన్న శాన్వికి తన పనుల్లో తలమునకలే ఉన్న రాఘవయ్య దంపతులకు మాత్రం ఎలాంటి సమాచారం లేదు. వాళ్ళ వాట్సాప్లకు ఆ మెసేజ్ రాలేదు. ఎందుకంటే ఆ వీడియో సర్క్యులేట్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ నెంబర్లకు పంపలేదు. బంధువులందరినీ రెచ్చగొట్టి వాళ్ళ ద్వారానే రాఘవయ్యకు ఈ విషయం తెలిసేలా చేయటం ఆ విక్రమ్ అనే దుర్మార్గుడి ప్లాన్. చివరికి అది జరగనే జరిగింది. రాఘవయ్య గారికి అత్యంత ఆప్తుడు, వరసకు బామర్ది అయిన రామారావు ఆ వీడియోను చూసి తట్టుకోలేకపోయాడు. చేతులు వెనక్కి కట్టుకొని భారమైన అడుగులతో రాఘవయ్య ఉన్న చోటికి వచ్చాడు. రాఘవయ్య అప్పుడే క్యాటరింగ్ వాళ్లకు డబ్బులు ఇస్తున్నాడు. బావా అని పిలిచాడు రామారావు వణుకుతున్న గొంతుతో. ఏంటి రామారావు, ఏమైనా కావాలా? కాఫీ తాగలేదా ఇంకా అని నవ్వుతూ అడిగాడు రాఘవయ్య. నువ్వొక్కసారి ఇలా లోపలికి రావాలి బావా అన్నారు రామారావు గొంతు పూడిపోతూ ఉండగా. అతని ముఖం చూసి రాఘవయ్యకు కాస్త కంగారు అనిపించింది. వెంటనే తన భార్య పార్వతిని పిలిచి ఇద్దరు కలిసి రామారావుతో పాటు ఇంటి లోపల ఉన్న ఒక ఖాళీ గదిలోకి వెళ్లారు. ఏమైందయ్యా, ఏంటి అవతారం, ముఖం అలా పీక్కపోయింది, ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగింది పార్వతి కంగారుగా. రామారావు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మాటలు రావటం లేదు. తన జోబులోంచి ఫోన్ తీశాడు. చేతులు వణుకుతున్నాయి. వాట్సాప్ ఓపెన్ చేసి ఆ వీడియోను ప్లే చేసి రాఘవయ్య చేతికిచ్చాడు. ఏమిట్రా ఇది అని రాఘవయ్య జోబులో ఉన్న తన కళ్ళద్దాలు తీసుకుని పెట్టుకున్నాడు. పార్వతి కూడా భర్త భుజం మీద నుంచి ఆ ఫోన్ స్క్రీన్ వైపు చూస్తుంది. వీడియో ప్లే అవుతుంది. మొదటి కొన్ని సెకండ్లు వారికేమీ అర్థం కాలేదు. ఎవరో యువకుడు, ఒక అమ్మాయి చీకటిగా ఉన్న హోటల్ గదిలో అభ్యంతరకరమైన వస్త్రధారణ. రాఘవయ్యకు అసహ్యం వేసింది. ఏమిట్రా ఈ చెత్త వీడియోలు నాకు చూపిస్తున్నావు? ఇంట్లో రేపు పెళ్లి పెట్టుకొని ఇదేం పనయ్యా నీకు అని కోపంగా అరుస్తూ ఫోన్ వెనక్కి ఇవ్వబోయాడు రాఘవయ్య. బావా, ఒక్కసారి ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ముఖం చూడు బావా అన్నారు రామారావు ఏడుపు ఆపుకుంటూ. రాఘవయ్య ఆగిపోయాడు. మళ్ళీ స్క్రీన్ వైపు చూశాడు. పార్వతి కూడా గుడ్ల అప్పగించి చూస్తుంది. వీడియోలో కెమెరా అమ్మాయి ముఖం మీదకు జూమ్ అయింది. ఆ హోటల్ గదిలోని మసక వెలుతురులో ఆ అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె నవ్వు, ఆమె కళ్ళు, ఆమె ముక్కు తీరు అణువణువు అచ్చం శాన్వినే. వీడియోలో ఆ యువకుడు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆమె కూడా అతనికి సహకరిస్తుంది. రాఘవయ్య గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టు అనిపించింది. పీల్చిన గాలి పీల్చినట్టే ఉండిపోయింది. కళ్ళు చీకట్లు కమ్ముకున్నాయి. భూమి బద్దలై తాను అందులో కూరుకుపోతున్న భావన. ఆకాశం విరిగి మీద పడినంత భయం. పార్వతికి ఊపిరి ఆడలేదు. ఆమె కళ్ళు బయర్లు కమ్మాయి. అయ్యా, ఏంటయ్యా ఇది? మన నీల ఏంటయ్యా అక్కడ అంటూ గుండెలు బాదుకుంటూ కింద పడిపోయింది పార్వతి. ఇది నిజమేనా అన్న ప్రశ్న ఇంటిల పాదుని కుదిపేస్తుంది. రాఘవయ్యకు చెమటలు పట్టేస్తున్నాయి. తన పరువు, తన ప్రాణం, తన గర్వం అన్నీ ఆ 5 అంగుళాల తెర మీద మట్టి కొట్టుకుపోతున్నాయి. రేపు పెళ్లిపీటలు ఎక్కవలసిన తన కూతురు ఈరోజు ఇలాంటి నీచమైన వీడియోలో కనిపించడమేంటి? ఇది కలనా నిజమా? వీడియో ప్లే అవుతున్న ఫోన్ను చేతిలో పట్టుకొని రాఘవయ్య చెయ్యి వణుకుతూ కింద పడేశాడు. తెరపై అప్పుడే శాన్వి ముఖం స్పష్టంగా కనిపించింది. టప్మని ఫోన్ కింద పడి పగిలిపోయింది. ఆ శబ్దానికి రాఘవయ్య గుండెకాయ కూడా ముక్కలైనట్టు అనిపించింది. ఆయన లాగే మోకాల మీద కింద కూలబడిపోయాడు. పార్వతి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఈలోపు బయట కూడా విషయం అందరికీ తెలిసిపోయింది. పెళ్లి పందిర్లో ఉన్న కోలాహలం అంతా ఆగిపోయింది. సన్నాయి మేళం ఆగిపోయింది. అందరూ గుంపులు గుంపులుగా నిలబడి రాఘవయ్య ఉన్న గదివైపు చూస్తున్నారు.
శాన్వి అప్పుడే లోపలి గదిలోంచి బయటకొచ్చింది. పచ్చని పట్టుచీరలో, మెల్లో పూలదండతో అందంగా ముస్తాబై ఉంది. కాని బయట వాతావరణం చూసి ఆమెకేమీ అర్థం కాలేదు. అందరూ తన్ని చూసి ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. కొందరు అసహ్యంగా ముఖాలు తిప్పుకున్నారు. ఏమైంది? అందరూ అలా సైలెంట్ అయిపోయారు. నాన్నగారెక్కడా అని అడిగింది శాన్వి అమాయకంగా. ఎవరూ జవాబు చెప్పలేదు. సరిగ్గా అదే సమయానికి శ్రీకర్ అరుచుకుంటూ వచ్చాడు. వాడి చేతిలో ఒక స్నేహితుడి ఫోన్ ఉంది. వాడెప్పుడే ఆ వీడియో చూశాడు. వాడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నరాలు ఉబ్బిపోయాయి. ఎవర్రా ఈ వీడియో క్రియేట్ చేసింది? ఎవర్రా మా అక్క మీద ఈ నింద వేసింది? ముందుకు రండిరా, నరికేస్తాను ఒక్కొక్కరిని అని ఉగ్రరూపం దాల్చాడు శ్రీకర్. శాన్వి కంగారుగా తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ఏమైందిరా? దేని గురించి అరుస్తున్నావు? ఏంటి ఆ వీడియో అని అడుగుతూ వాడి చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంది. ఆ ఫోన్లో ప్లే అవుతున్న వీడియో చూసిన శాన్వికి భూమి గిరున తిరిగినట్టయింది. ఆ వీడియోలో ఉన్నది తను కాదు, కానీ అచ్చం తనలాగే ఉంది. తన ముఖమే, తన రూపమే. కానీ ఆ వీడియోలో ఆ తప్పు చేస్తున్నది తను కాదు. నాన్న, అమ్మ అని గట్టిగా అరుస్తూ రాఘవయ్య ఉన్న గదిలోకి పరిగెత్తింది శాన్వి. అక్కడ నేల మీద కూర్చొని ఏడుస్తున్న తల్లిదండ్రులను చూసి శాన్వి గుండె పగిలిపోయింది. నాన్న ఆ వీడియో చూసి మరేదో అనుకున్నారు. అది నేను కాదు నాన్న, నన్ను నమ్మండి. మీ శాన్వి అలాంటిది కాదు నాన్న అంటూ రాఘవయ్య కాళ్ళు పట్టుకుని బోర్న విలపించింది. రాఘవయ్యకు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. తన కూతురిని నమ్మాలా? కళ్ళెదుట కనిపిస్తున్న వీడియోని నమ్మాలా? సమాజం ఏమంటుంది? అప్పటికే ఈ వీడియో అర్జున్ వాళ్ళకు కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఇక ఈ పెళ్లి జరుగుతుందా? తన పరువు ఏమవుతుంది? ఇలాంటి వందల ప్రశ్నలు ఆయన మెదడును తొలిచేస్తున్నాయి. పార్వతి కూతుర్ని హత్తుకుని ఏడుస్తుంది. నాకు తెలిసే తల్లి, నా కడుపున పుట్టిన బిడ్డ అలాంటి తప్పు చేయదు. కానీ పాడు సమాజం నమ్మదు కదే. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అర్జున్ బాబు వాళ్ళు ఏమంటారు అంటూ విలపిస్తుంది. గుమ్మం దగ్గర నిలబడిన బద్రీనాథ్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. అతనికి పరిస్థితి మొత్తం అర్థమైంది. ఎవరో పక్క ప్లాన్ ప్రకారం శాన్వి మీద డీప్ ఫేక్ వీడియోనో లేక మార్ఫింగ్ వీడియోనో సృష్టించి గ్రూపుల్లో వదిలారు. పెళ్లి చెడగొట్టడానికి, రాఘవయ్య గారి కుటుంబాన్ని నాశనం చేయడానికి వేసిన కుట్ర ఇది. బద్రీనాథ్ నెమ్మదిగా రాఘవయ్య దగ్గరకు వెళ్ళాడు. ఆయన భుజం మీద చేయి వేసి, రాఘవయ్య గారు, అధైర్యపడకండి. ఇది ఖచ్చితంగా ఎవరో కావాలని చేసిన కుట్ర. శాన్వి ఎలాంటిదో మన ఊరందరికీ తెలుసు. ఎవడో పనికిమాలిన వాడు సృష్టించిన వీడియోను చూసి మన బిడ్డను మనం అవమానించుకోకూడదు అని ధైర్యం చెప్పాడు. కానీ ఆ మాటలు రాఘవయ్యకు ధైర్యం ఇవ్వలేకపోయాయి. కానీ బద్రి, రేపు అర్జున్ వాళ్ళు వస్తే వాళ్లకు నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకుంటారా అన్న నీరసంగా. సరిగ్గా అప్పుడే బయటనుంచి ఒక కారు హారన్ వినిపించింది. అర్జున్ కుటుంబం అప్పుడే విడిదికి రాకుండా నేరుగా రాఘవయ్య గారింటికి వచ్చారు. కారులోంచి దిగిన అర్జున్ ముఖం కోపంతో రగిలిపోతుంది. అతని వెనక వాళ్ళ నాన్న, ఇతర బంధువులు కూడా ఉన్నారు. వారందరి చేతుల్లోనూ ఫోన్లు ఉన్నాయి. వారి ముఖాల్లో ఉన్న కోపం చూస్తుంటే తుఫాను అప్పుడే రామపురాన్ని తాకినట్టు అనిపించింది. బయట దూరంగా ఒక చెట్టు చాటున నిలబడిన విక్రమ్ ఇదంతా చూస్తూ క్రూరంగా నవ్వుతున్నాడు. ఆట ఇప్పుడే మొదలైంది రాఘవయ్య. నీ కూతురి పెళ్లి జరగదు. నీ పరువు నిలవదు. విక్రమ్ అంటే ఏంటో ఈరోజు ఈ రామపురం మొత్తానికి తెలుస్తుంది అని తనలో తను గొనుక్కుంటూ మాస్క్ సరిచేసుకున్నాడు. అప్పటి వరకు సన్నయ్య మేళాలతో, బంధువుల కోలాహలంతో, పెళ్లి పనుల హడావిడితో మారుమోగిపోయిన రాఘవయ్య గారిల్లు ఇప్పుడు శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తుంది. ముస్తాబైన పచ్చని పందిరి కింద విషాదం అలుముకుంది. ఇంటి ముందు ఆగింది పెళ్లి కొడుకు అర్జున్ వాళ్ళ కారు. అందులో నుంచి అర్జున్, అతని తండ్రి విశ్వనాథం, ఇంకా కొందరు ముఖ్యమైన బంధువులు దిగారు. వాళ్ళ కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. అప్పటికి ఆ వీడియో వారి ఫోన్లకు కూడా చేరడంతో నేరుగా విడిదికి వెళ్లకుండా రాఘవయ్య ఇంటికే వచ్చారు. విశ్వనాథం గారు ఊళ్ళో పెద్ద మోతుబారి, పరువు ప్రతిష్టలకు ప్రాణమిచ్చే మనిషి. ఆయన అడుగులు వేగంగా పడుతున్నాయి. ఆయన వెంటే వస్తున్న అర్జున్ ముఖంలో గందరగోళం, అసహ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు నేరుగా ఇంటి లోపలికి రావటం చూసి గుంపులు గుంపులుగా నిలబడి గుసగుసలాడుకున్న బంధువులంతా
ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. గాలి కూడా భయంతో ఆగిపోయినట్టుగా ఆ క్షణం అత్యంత గంభీరంగా మారింది. లోపల గదిలో నేల మీద కూలబడిపోయిన రాఘవయ్య భార్య పార్వతి విశ్వనాథం రాకను గమనించి వణుకుతున్న కాళ్ళతో బయటకొచ్చారు. శాన్వి కళ్ళ నిండా నీళ్లతో, గుండెలో భయంతో తండ్రి వెంటే నడిచి వచ్చింది. బద్రీనాథ్, శ్రీకర్ కూడా వాళ్ళ వెంటే వచ్చారు. విశ్వనాథం గారు అంటూ చేతులు జోడించారు రాఘవయ్య. ఆయన గొంతులో ప్రాణం లేదు, కేవలం దీనత్వం మాత్రమే మిగిలి ఉంది. ఆపు రాఘవయ్య అంటూ చెయ్యెత్తి రాఘవయ్యను వారించాడు విశ్వనాథం. నీ చేతులు మొక్కించుకునే అర్హత, నీ ఆతిథ్యం స్వీకరించే కర్మ మాకు పట్టలేదు. పల్లెటూరి మనసులు, స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు, పద్ధతిగల కుటుంబం అని నమ్మి మా ఏకైక వారసుని మీ ఇంటికి అల్లుడుగా చేద్దామనుకున్నాం. కానీ మీరు మా నమ్మకాన్ని నట్టేట ముంచారు అని గర్జించాడు విశ్వనాథం. బాబాయ్, అది నిజం కాదు బాబాయ్, ఎవరో కావాలని అనేదో చెప్పాడు శ్రీకర్. నువ్వు నోరు మీరా అబ్బాయి, పెద్దవాళ్ళం మాట్లాడుకుంటుంటే మధ్యలో నీకేం పని అని గద్దించాడు అర్జున్ తండ్రి విశ్వనాథం. బంధువులందరి ముందు రాఘవయ్య తలదించుకొని నిలబడ్డాడు. చుట్టూ ఉన్న వాళ్ళ చూపులు బాకుల్లా గుచ్చుకున్నాయి. ఏంటి రాఘవయ్య, నీ కూతుర్ని అపురూపంగా పెంచన్నావు, సంస్కారం నేర్పించన్నావు, ఇదేనామా సంస్కారం? పెళ్ళికి ఒక్కరోజు ముందు ఇలాంటి బరితెగింపు వీడియోలతో మా పరువు తీయటానికే ఇదంతా అని నిలదీశాడు విశ్వనాథం. ఆయన మాటలు కొరడాల్లా మండుతున్నాయి. సరిగ్గా అదే అదునుగా అప్పటి వరకు గుసగుసలాడుకున్న బంధువులు ఇప్పుడు బహిరంగంగానే మాట్లాడడం మొదలుపెట్టారు. శాన్వికి వరసకు పిన్నయ్యే కన్నమ్మ ముందుకొచ్చి, మేమప్పుడే అనుకున్నాం, సిటీలో చదువుకుంది కదా, పట్నం గాలి సోకింది, పద్ధతిగా ఉంటుందా అని. చూసారుగా పైకి పతితులా ఎంత సైలెంట్గా ఉందో, లోపల ఇన్ని వేషాలు వేసిందన్నమాట. మన వంశం పరువు తీసింది అని నోరు పారేసుకుంది. మరో అత్త సుబ్బలక్ష్మి అందుకుంటూ, అయినా ఈ కాలం పిల్లల్ని నమ్మలేం వదినా, సెల్ ఫోన్లు చేతికి వచ్చాక ఏం చేస్తున్నారు ఎవరికి తెలుసు. పాపం రాఘవయ్య అన్నయ్య మాత్రం ఏం చేస్తాడు, పిల్ల బుద్ధి గడ్డి తింటే ఆయన మాత్రం ఎలా కాపలా కాస్తాడు అంటూ పైకి సానుభూతి చూపిస్తూనే శాన్వి క్యారెక్టర్ను తబ్బట్టింది. ఆ మాటలకు శాన్వి గుండె పగిలిపోయింది. తను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన వాళ్ళే ఒక్క వీడియో చూసి తను క్యారెక్టర్ లేని దాంట్లో ముద్ర వేస్తుంటే ఆమెకు ఊపిరి ఆడలేదు. తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి రాఘవయ్య కాళ్ళు పట్టుకుంది. నేను ఏ తప్పు చేయలేదు నాన్న అని బోర్న విలిపించింది శాన్వి. నన్ను నమ్మని నాన్న, ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, ఎవరో నా ముఖాన్ని అందులో పెట్టారు. నాకు ఏ పాపం తెలియదు నాన్న, మీ మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు, నేను ఎలాంటి పని చేయలేదు నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. రాఘవయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ సమాజం భయం ఆయన్ని అడ్డుకుంటుంది. తన బిడ్డను హత్తుకుని ఓదార్చాలని ఉన్నాం. చుట్టూ ఉన్న బంధువుల మాటలు ఆయన మెదన్ను మొద్దుబార్చాయి. పార్వతి మాత్రం కూతుర్ని దగ్గరకు తీసుకొని, నా బిడ్డ తప్పు చేయదు, నా బిడ్డ అమాయకురాలు అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. శాన్వి ఆశగా అర్జున్ వైపు చూసింది. పెళ్లి కాకముందే ఇద్దరు ఎన్నో ఫోన్లు మాట్లాడుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. తన మనసు ఏంటో అర్జున్కు తెలుసన్న నమ్మకం ఆమెకు ఉంది. అర్జున్, ప్లీజ్ అర్జున్, ఒక్కసారి నా మాట విను, నా ముఖాన్ని ఎవరో మార్ఫింగ్ చేశారు, నువ్వైనా నన్ను నమ్ము, నా గురించి నీకు తెలుసు కదా అంటూ బతిమలాడింది శాన్వి. కానీ అర్జున్ ముఖంలో ఎలాంటి జాలి లేదు. కోపంగా ఆమెను చూస్తూ, ఆపు శాన్వి, నీ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత కూడా నేను నిన్ను నమ్మాలా? అందులో ఉన్న ప్రతి పోలిక నీదే, ఆ నవ్వు, ఆ కళ్ళు అన్నీ నీవే. పెళ్ళికి ముందే ఇలాంటి పనులు చేసిందానివి, రేపు పెళ్ళయ్యాక నన్ను మోసం చేయవని గ్యారంటీ ఏంటి? నా ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో వెళ్ళింది, వాళ్ళ ముందు నేను తలెత్తుకుని ఎలా తిరగాలి అని కఠినంగా అన్నాడు. అర్జున్ అన్న ఆ మాటలకు శాన్వి ప్రాణం పోయినంత పనైంది. లోకమంతా ఏమనుకున్నా తన్ను పెళ్లి చేసుకోబోయేవాడైనా తను అర్థం చేసుకుంటాడన్న ఆ ఆశలు అడియాసలయ్యాయి. బంధువుల మాటల కంటే అర్జున్ అన్న మాటలు ఆమెను మరింత కుంగదీశాయి. తల పట్టుకుని అక్కడే కూలబడిపోయింది. ఇదంతా చూస్తున్న శ్రీకర్కి రక్తం మరిగిపోయింది. తన అక్క కన్నీళ్లు వాడికి భరించలేని కోపాన్ని తెప్పించాయి. ఒక అడుగు ముందుకు వేసి తన అక్కకు అడ్డుగా ఓ గోడ నిలబడ్డాడు.
అక్కను నమ్మండి అని గట్టిగా అరిచాడు శ్రీకర్. వాడి గొంతులో ఉన్న ఆవేదన, కోపం ఆ ఇంట్లో ప్రధ్వనించాయి. చూడండి బాబాయ్ గారు, మీరు పెద్దవాళ్ళు. మీకు ఈ టెక్నాలజీ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇది డీప్ ఫేక్ అనే టెక్నాలజీ. ఈ అమ్మాయి ముఖమైన తీసుకెళ్ళి ఇంకో వీడియోలో ఉన్న అమ్మాయి ముఖం మీద అతికించొచ్చు. చూడ్డానికి అచ్చం నిజంలాగే ఉంటుంది, కానీ అది నిజం కాదు. ఎవరో కావాలని మా అక్క జీవితం నాశనం చేయడానికి, మా కుటుంబం పరువు తీయడానికి వేసిన ప్లాన్ ఇది. దయచేసి ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించండి అని వాదించాడు శ్రీకర్. ఏంట్రా, నువ్వు మాకు టెక్నాలజీ పాఠాలు చెబుతున్నావా అంటూ వెక్కిరించాడు కనకమ్మ భర్త. కళ్ళెదురుగా అంత స్పష్టంగా వీడియో కనిపిస్తూ ఉంటే ఎవడో అంటించాడు, కత్తిరించాడు అని కహానీలు చెబుతున్నావా? తప్పును కప్పించుకోవడానికి ఈ పిచ్చి మాటలు మాట్లాడకు. విశ్వనాథం కూడా శ్రీకర్ మాటలను కొట్టిపరేశాడు. ఒరే అబ్బాయి, నువ్వు నీ అక్కను వెనకేసుకురావటంలో తప్పులేదు. కానీ నేను గుడ్డివాణ్ణి కాదు. పచ్చి నిజం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎవరో కుట్ర చేశారని నమ్మటానికి నేను చెవులో క్యాబేజ్ పువ్వు పెట్టుకోలేదు. అయినా మీ అక్క మీద కుట్ర చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? ఏ శత్రువులు ఉన్నారని మీకు అని సూటిగా అడిగాడు. శ్రీకర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నిజంగా చెబుతున్నాను, అది ఫేక్ వీడియో. కావాలంటే నేను సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. అసలు నిజం తేలే వరకు మీరు కొంచెం ఓపిక పట్టండి అని బతిమలాడాడు. కానీ పెద్దవాళ్ల ముందు అతని మాటలకి మాత్రం విలువ లేకుండా పోయింది. పోలీసులు, కేసులు ఇవన్నీ మాకొద్దు. మా పరువు బజార్న పడ్డం మాకిష్టం లేదు అంటూ తేల్చేపాడు విశ్వనాథం. ఇంత జరుగుతున్న బద్రీనాథ్ మాత్రం ఒక మూలాగా నిలబడి అంత గమనిస్తున్నాడు. అతని కళ్ళు ప్రతి ఒక్కరి ముక్కవలికలను చదువుతున్నాయి. ముఖ్యంగా బయట చెట్టుచాటు నిలబడి ఈ డ్రామా అంతా చూస్తూ పైశాచికంగా నవ్వుకుంటున్నాం విక్రమ్ కదలికలను బద్రీనాథ్ పసిగట్టాడు. బద్రీనాథ్ సునిశితమైన దృష్టి విక్రమ్ వైపు వెళ్ళగానే విక్రమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి తలదించుకొని అక్కడి నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేశాడు. బద్రీనాథ్ కళ్ళల్లో ఒక నిప్పులాంటి దురనిశ్చయం కనిపిస్తుంది. శాన్వికి జరిగిన అన్యాయాన్ని ఎలాగైనా నిరూపించాలని అతని మనసు గట్టిగా నిర్ణయించుకుంది. కానీ ప్రస్తుతానికి పరిస్థితి చేదాటిపోయిందని అతనికి తెలుసు. రాఘవయ్య మెల్లగా లేచి వెళ్ళి విశ్వనాథ్ చేతులు పట్టుకున్నాడు. బావగారు, నా బిడ్డ ఎలాంటిదో నాకు తెలుసు. కానీ నేనిప్పుడు మీకేమని నిరూపించుకోగలను? ఒకవేళ నా కూతురు నిజంగా తప్పు చేయలేదని రేపు తేలితే అప్పుడు మీరు బాధపడతారు. దయచేసి తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు. నా పరువు, నా బిడ్డ జీవితం మీ చేతుల్లోనే ఉన్నాయి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. రాఘవయ్య ఆ స్థితిలో వేడుకోవటం చూసి శాన్వి తట్టుకోలేకపోయింది. నాన్న, వాళ్ళ కాళ్ళు పట్టుకోకండి నాన్న, నేను తప్పు చేయలేదు. మనం ఎవరికి తల వంచవలసిన అవసరం లేదు అంటూ తండ్రిని లేపడానికి ప్రయత్నించింది. విశ్వనాథం కోపంతో ఊగిపోయాడు. ఆయనకు రాఘవయ్య మాటలే మాత్రం పట్టలేదు. తన కొడుకు భవిష్యత్తు, తన కుటుంబ పరువు మాత్రమే ఆయన కళ్ళ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ పెళ్లి చేస్తే తన బంధువుల ముందు తన్ను కూడా సమాజం వేలెత్తి చూపుతుందనే భయం ఆయనలో గూడు కట్టుకుంది. ఆయన ఒక్క ఉదుటిన ముందున్న టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. చేత్తో ఆ బల్లపై గట్టిగా కొట్టాడు. ఆ శబ్దానికి ఇంట్లో ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ పెళ్లి జరగదు అని బల్లగుద్దు లేచి నిలబడ్డాడు అర్జున్ తండ్రి విశ్వనాథం. ఆయన గొంతులో ఉన్న కష్టత్వం ఈ ఇంటి భవిష్యత్తును నిర్ణయం చేసింది. ఏ పరిస్థితుల్లోనూ మా అబ్బాయిని ఇలాంటి అమ్మాయికిచ్చి పెళ్లి చేయలేం. మమ్మల్ని క్షమించండి. ఈ క్షణం నుంచి మీకు మాకు ఇలాంటి సంబంధం లేదు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. పదరా అర్జున్, ఇక్కడ మనం ఇంకొక క్షణం కూడా ఉండకూడదు అంటూ కొడుకు చేయి పట్టుకుని బయటకు నడవటానికి సిద్ధమయ్యాడు విశ్వనాథ్. రాఘవయ్య గుండె ఆగిపోయినట్టయింది. ఆయనలాగే శిలలా నిలబడిపోయాడు. పార్వతి గట్టిగా ఏడుస్తూ అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. శాన్వి తన తల్లిని పట్టుకొని అమ్మ అని ఆహాకారాలు చేసింది. శ్రీకర్ ఏం చేయాలో పాలుపోక డాక్టర్ కోసం ఫోన్ తీశాడు. పచ్చని పెళ్లి పందిరి ఒక విషాద వేదికలా మారిపోయింది. బంధువులంతా ఇదొక నాటకంలా చూస్తున్నారే తప్ప ఎవరు ముందుకు రావటం లేదు. అర్జున్ తండ్రి విశ్వనాథ్ బల్లగుద్ది ఈ పెళ్లి జరగదు అని చెప్పి గుమ్మం వైపు నడుస్తూ ఉంటే ఆ పచ్చని పెళ్లి పందిరి ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దాన్ని ఆవరించుకుంది. అప్పటి వరకు సంతోషంతో కోలాహలంతో
కళకళలాడిన ఆ ఇల్లిప్పుడు ఒక భయంకరమైన విషాదానికి వేదికగా మారింది. రంగురంగుల పూల తోరణాలు ఇప్పుడు శాన్వి పాలిట ఉరితాళ్లుగా కనిపిస్తున్నాయి. అప్పుడే స్పృహ తప్పి పడిపోయిన తల్లి పార్వతిని పట్టుకొని తండ్రి రాఘవయ్య గుండెలు బాదుకున్నాడు. శాన్వి మాత్రం శిలలా నిలబడిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతూ దారాల్లా కారుతున్నాయి తప్ప నోటి నుంచి ఒక మాట కూడా రావటం లేదు. పెళ్ళికొడుకు వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధం కావటంతో అక్కడున్న బంధువులు, ఊరి జనం ఇక తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. అప్పటి వరకు మొహమాటానికి ఆగిన వాళ్ళ నోర్లు ఇప్పుడు యాదేచ్ఛగా శాన్విని అవమానించడం మొదలుపెట్టాయి. పెళ్లి మండపంలో అందరి ముందు ఒక నేరస్తురాల్లా నిలబడింది శాన్వి. చూసారా ఎంత పొగరీ పిల్లకు, తప్పు చేసి కూడా తల ఎత్తుకొని ఎలా నిలబడిందో. ఇలాంటి దాన్ని అసలు ఇంట్లో ఎలా ఉంచుకున్నారు రాఘవయ్య అంటూ ఓ ముత్తైదువ ముఖం చిట్లిస్తోంది. అందుకే ఆడపిల్లలను పట్నం పంపించి చదివించకూడదనేది. ఆ స్వేచ్ఛ చూసుకొని ఇలాగే బరి తెగిస్తారు. పాపం ఆ అర్జున్ కుర్రాడు ఎంత మంచివాడు, వాడికెంత అన్యాయం జరగబోయింది. దేవుడి దయ వల్ల పెళ్లికి ముందే ఈ దరిద్రపు వీడియో బయటపడింది. లేకపోతే ఈ కుటుంబం పరువు ఏమైపోయేది అని మరో పెద్ద మనిషి తీర్పు ఇచ్చేశాడు. శాన్వికి మాటలన్నీ చెవుల్లో సీసం కరిగించి పోసినట్టుగా వినిపిస్తున్నాయి. నేనే తప్పు చేయలేదు, ఆ వీడియోలో ఉన్నది నేం కాదు అని ఆ మనసు అరవాలని చూస్తున్నాం. గొంతు పెగలడం లేదు. ఎవరిని బతిమలాడాలో, ఎవరికి తన నిజాయితీని నిరూపించుకోవాలో అర్థం కావటం లేదు. ఏ బంధువులైతే నిన్నటి దాకా మా నీలమ్మ, మా మహాలక్ష్మి అని పొగిడారు, వాళ్ళే ఇప్పుడు ఆమెను ఒక వేశ్యను చూసినట్టు చూస్తున్నారు. కొందరు యువకులు ఫోన్లలో ఆ వీడియోను మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తూ గుసగుసలాడుతూ అసహ్యంగా నవ్వుకున్నారు. ఆ నవ్వులు శాన్వి గుండెను రంపంతో కోస్తున్నట్టున్నాయి. ఈ అవమానాన్ని, తన అక్క పడుతున్న నరకాన్ని శ్రీకర్ తట్టుకోలేకపోయాడు. ఒక పక్క తల్లి స్పృహ తప్పి పడి ఉన్న తన అక్కను అందరూ కలిసి మాటలతో చంపేస్తూ ఉంటే వారి రక్తం మరిగిపోయింది. పిడికిలి బిగించి కళ్ళు ఎర్రబడగా గుంపు మధ్యలోకి దూసుకొచ్చాడు. నోరు ముయ్యండ్రా, ఇక్కడొక మాట నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఇక్కడే నరికేస్తాను నా కొడకల్లారా. నా అక్క దేవత, నా అక్క క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత మీలో ఎవరికి లేదు. ఎవరో క్రియేట్ చేసిన ఫేక్ వీడియో చూసి మీ ఇష్టం వచ్చినట్టు వాగుతారా? సిగ్గులేదా మీకు అంటూ గొంతెంతి అరిచాడు శ్రీకర్. వాడి ఆక్రోశం ఆ ఇంటి గోడలను తాకి ప్రధ్వనించింది. కానీ ఆ మాటలకు కరిగిపోయే మానవత్వం అక్కడున్న గుంపులో లేదు. ఏంట్రా, మీ అక్క చేసిన తప్పును కప్పుచ్చుకోవడానికి మా మీద ఎదురు దాడికి దిగుతావా? కళ్ళ ముందు వీడియో కనిపిస్తూ ఉంటే ఫేక్ అంటావేంట్రా పిచ్చోడాం అంటూ శాన్వి బాబాయ్ గోపాల ముందుకు వచ్చాడు. మీరే పిచ్చోళ్ళు, మీ అందరికీ బుర్ర లేదు. అది టెక్నాలజీతో చేసిన మార్ఫింగ్ వీడియో అని నేను మొత్తుకుంటున్నాను. సైబర్ పోలీసులకు ఇస్తే ఒక్క నిమిషంలో అసలు నిజం తేలిపోతుంది. అంతవరకు ఒక్కరు కూడా నా అక్కని ఏమనడానికి వీల్లేదు అంటూ అక్కకు అడ్డుగా నిలబడ్డాడు శ్రీకర్. కానీ పెద్దల అహంకారం ముందు శ్రీకర్ ఆవేదన నిలవలేకపోయింది. గోపాలం ఇంకా 2-3 బంధువులు కలిసి శ్రీకర్ను ఆ మాంతం పట్టుకున్నారు. రేయ్, వదలండ్రా నన్ను. అక్క, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా అని గింజుకుంటున్న శ్రీకర్ను వాళ్ళు బలవంతంగా అక్కడి నుంచి పక్కకు లాక్కెళ్లారు. చిన్న పిల్లాడివి, నీకేం తెలుసు ఈ పరువు ప్రతిష్టల గురించి, ఊరుకో అంటూ వాడి చేతులు పట్టి బంధించారు. శ్రీకర్ కన్నీళ్లు పెట్టుకుంటూ అరుస్తున్నాడు. అప్పటికే సగం చచ్చిపోయిన రాఘవయ్య తన కొడుకును కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తున్నాడు. శాన్వి తలదించుకుని కన్నీరు కారుస్తూ, భూమాత నన్ను నీలో కలిపేసుకో అన్నట్టుగా నేలవైపు చూస్తుంది. సరిగ్గా అప్పుడే అర్జున్ అతని తండ్రి విశ్వనాథం గేటు దాటి బయటకు వెళ్ళబోతున్న సమయంలో మండపం గేటు దగ్గర ఒక నల్లటి ఎస్యూవీ కార్ వేగంగా వచ్చి బ్రేకులు వేస్తూ ఆగింది. ఆ కార్ టైర్లు రోడ్డుపై రాసుకుంటూ చేసిన శబ్దానికి గుండెలు జల్లుమన్నాయి. ఆ హారన్ శబ్దానికి ఇంట్లో ఉన్న అందరి దృష్టి గేటు వైపు మళ్ళింది. అర్జున్, విశ్వనాథం కూడా ఆగిపోయి ఏంటా అని చూశారు. కార్ డోర్ తెరుచుకునే చప్పుడు పచ్చని పందిరి కింద ఉన్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వినిపించింది. అందులో నుంచి ఒక యువకుడు కిందికి దిగాడు.
అతని బట్టలు కాస్త నలిగిపోయి ఉన్నాయి. ముఖం కోపంతో ఎర్రబడి ఉంది. కళ్ళల్లో ఏదో భయంకరమైన జ్వాల రగులుతుంది. శ్వాస వేగంగా తీసుకున్నాడు. అడుగులు కాస్త తడబడుతున్నాయి. బహుశా బయట ఎవరితోనైనా ఘర్షణ పడి వచ్చినట్టున్నాడు. లేక నిద్రలేని రాత్రి మానసిక సంఘర్షణ వల్ల కలిగిన అలసట కావచ్చు. కానీ అతని నడకలు మాత్రం ఒక అచంచలమైన దృఢత్వం ఉంది. అతను నేరుగా మండపం లోపలికి నడుచుకుంటూ వచ్చాడు. గుంపులుగా ఉన్న బంధువులు అతన్ని చూడగానే దారిస్తూ పక్కకు తప్పుకున్నారు. అందరి కళ్ళు అతని పైనే పడ్డాయి. శాన్వి తల పైకెత్తి కన్నీటి తెరలచాటు నుంచి అతని వైపు చూసింది. రాఘవయ్య ఉలికి పడ్డాడు. అతను మరెవరో కాదు, ఆ ఊరి పెద్దమ్మ లక్ష్మమ్మ గారి మనవడు. ఊరికి ఆపద్బాంధవుడిగా పేరున్న బద్రీనాథ్. బద్రీనాథ్ కాసేపటి క్రితమే విక్రమ్ను గమనించి బయటకు వెళ్ళాడు. ఇప్పుడు ఇలా కారులో తడబడుతూ రావడం చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. బద్రీనాథ్ రాగానే వాతావరణం మరింత గంభీరంగా మారింది. అతను నేరుగా అర్జున్, విశ్వనాథ్ నిలబడి ఉన్న చోటుకు వెళ్ళి వాళ్ళకెదురుగా నిలబడ్డాడు. ఏంటి బద్రీనాథ్, ఎందుకు అడ్డుగా నిలబడ్డావు? దారివు, మేం వెళ్ళాలి అన్నాడు విశ్వనాథం కాస్త చిరాగ్గా. బద్రీనాథ్ వారి వైపు తీవ్రంగా చూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా తల తిప్పి నేల మీద కూర్చొని ఏడుస్తున్నాం రాఘవయ్యను, అపరాధిలా నిలబడి ఉన్న శాన్విని, గుసగుసలాడుతున్న బంధువులను ఒకసారి కలయ చూశాడు. అతని పెదవులు అదిరాయి, చేతులు పిడికిలి బిగించాడు. మండపంలో పిన్ డ్రాప్ సైలెన్స్. గాలి వీచే శబ్దం తప్ప మరే చప్పుడు లేదు. బద్రీనాథ్ గొంతు సవరించుకున్నాడు. ఆ కికారణ్యం లాంటి బంధువుల గుంపు మధ్య అతని గొంతు ఒక ఉరుముల బద్దలైంది. ఆ వీడియోలో ఉన్నది నేనే అని బిగ్గరగా అరిచాడు బద్రీనాథ్. ఆ ఒక్క మాట, ఆ ఒక్క వాక్యం అక్కడున్న వందలాది మంది చెవుల్లో బాంబులా పేలింది. విశ్వనాథం ముఖం ఆశ్చర్యంతో పాలిపోయింది. అర్జున్ కళ్ళు పెద్దవి చేసి బద్రీనాథ్ వైపు చూశాడు. బంధువుల గుసగుసలు ఒక్కసారిగా ఆగిపోయాయి. లక్ష్మమ్మ గారు తన మనవడి మాట విని షాక్లో చేతిలో ఉన్న తమలపాకుల పళ్ళెం కింద పడేశారు. శ్రీకర్ వాళ్ల పట్టు విడిపించుకొని ఆశ్చర్యంగా బద్రీనాథ్ వైపు చూశాడు. రాఘవయ్య నెమ్మదిగా పైకి లేచి నిలబడ్డాడు. తన చెవులను తానే నమ్మలేకపోతున్నాడు. అందరికంటే ఎక్కువగా షాకు గురైంది మాత్రం శాన్వినే. ఆమె కళ్ళు విప్పార్లాయి. గుండె వేగం ఆ మాంతం పెరిగింది. బద్రీనాథ్ ఏం మాట్లాడుతున్నాడు? ఆ వీడియోలో తను ఉన్నాడని ఎందుకు చెబుతున్నాడు? అసలు ఆ వీడియోలో ఉన్నది నేను కాదు కదా. మరి అతను ఎందుకు ఈ నిందను తన నెత్తిమీద వేసుకున్నాడు అన్న ప్రశ్నలు ఆమె మెదడును తొలిచేస్తున్నాయి. బద్రీనాథ్ ఆగిపోలేదు. తన మాటలను కొనసాగించాడు. అవును, మీరు చూసిన ఆ వీడియోలో ఆ హోటల్ గదిలో శాన్వి పక్కన ఉన్న ఆ యువకుడు నేనే. ఆ వీడియో ఫేక్ కాదు, అందులో ఉన్న శాన్వినే. ఆమె పక్కన ఉన్నది నేనే. మా ఇద్దరి మధ్య ఎప్పటినుంచో పరిచయం ఉంది. మేము ఒకరినొకరం ప్రేమించుకున్నాం. ఇష్టం లేకుండా ఈ పెళ్లి కొప్పుకుంది శాన్వి. అందుకే ఈ పెళ్లిని ఆపడానికి, వాస్తవాన్ని అందరికీ తెలియజేయడానికి ఆ వీడియోను నేనే ఉద్దేశపూర్వకంగా ఆ వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయించాను. శాన్వికి ఏ పాపమూ తెలియదు. అంత నా ఇష్ట ప్రకారమే జరిగింది అని గంభీరంగా, ఎటువంటి తలబాటు లేకుండా చెప్పేశాడు. ఈ మాటలు వినగానే అక్కడ అగ్నిపర్వతం బద్దలైనట్టయింది. అప్పటి వరకు శాన్విని మాత్రమే అవమానించిన బంధువులు ఇప్పుడు బద్రీనాథ్ కన్ఫెషన్ వినగానే నోరెళ్లబెట్టారు. ఊరికి పెద్ద దిక్కుగా ఉండే లక్ష్మమ్మ గారి మనవడు, ఎంతో పద్ధతిగా ఉండే బద్రీనాథ్ రాఘవయ్య కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా? పైగా పెళ్లికి ముందు ఇలా వీడియోలు తీసి పరువు తీశాడా అని అంతా ఆశ్చర్యపోయారు. ఏ బద్రీనాథ్ అంటూ గర్జించాడు అర్జున్. కోపం తూగిపోతూ బద్రీనాథ్ కాలర్ పట్టుకున్నాడు. ఎంత ధైర్యంరా నీకు? నాకిచ్చి పెళ్లి చేయబోయే అమ్మాయితో నువ్వు తిరిగి మళ్ళీ పెళ్లిదాకా రానిచ్చి ఇప్పుడు ఈ నాటకాలు ఆడతావా? నిన్ను చంపేస్తాన్రా అంటూ చెయ్యెత్తాడు. బద్రీనాథ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అర్జున్ చెయ్యి పట్టుకుని గట్టిగా వెనక్కి తోశాడు. చెయ్యెత్తక అర్జున్, నేను చేసిన పనికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ప్రేమించిన వాళ్ళను వదులుకోలేక నేను చేసిన ఈ తప్పు వల్ల ఈరోజు ఇంట్లో పెళ్ళి ఆగిపోవాలి. శాన్వి నాది, ఆమెనెవరికి దక్కనివ్వను
అని కళ్ళలోకి చూస్తూ అన్నాడు. బద్రీనాథ్, నువ్వు అబద్ధం చెబుతున్నావు అని ఒక్కసారిగా అరిచింది శాన్వి. ఆమె వణుకుతున్న కాళ్ళతో బద్రీనాథ్ ముందుకొచ్చింది. ఆమె కళ్ళల్లో కోపం, అయోమయం కలిసి ఉన్నాయి. ఎందుకు ఎందుకు బద్రీనాథ్ ఇలా అబద్ధాలు ఆడుతున్నావు? అసలు ఆ వీడియోలో నేను లేను, నువ్వు లేవు. నువ్వు నాతో ఎప్పుడైనా మాట్లాడావా? ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? నా పరువును కాపాడడానికి బదులు నువ్వే నా మీద ఇంకో నింద వేసి నన్ను పాతాళానికి తొక్కేస్తున్నావా? ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకున్నారు మీరంతా? అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది శాన్వి. బద్రీనాథ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆ చూపుల్లో ఎంతో గాఢమైన బాధ, ఆమెకేదో చెప్పాలన్న తపన కనిపించాయి. కాని బయటకు మాత్రం చాలా కఠినంగా ముఖం పెట్టి, శాన్వి, దయచేసి నటించిన మాపు. ఇక మన గురించి దాచాల్సింది ఏమీ లేదు. అందరికీ నిజం తెలిసిపోయింది. ఈ పెళ్లి జరగదు. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను నెమ్మదిగా కాని దృఢంగా. శాన్వికి పిచ్చెక్కినట్టయింది. నోర్మి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడమేంటి? నాకే పాపం తెలియదు నాన్న. వీడెవడో నాకు తెలియదు. వీడితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా ఏదో పెద్ద కుట్ర నాన్న అంటూ మళ్ళీ రాఘవయ్య దగ్గరకు వెళ్ళి ఏడ్చింది. కానిప్పుడు రాఘవయ్యకు కూడా శాన్వి మాటలపై నమ్మకం పోయింది. ఎందుకంటే బద్రీనాథ్ లాంటి ఒక గౌరవప్రదమైన యువకుడు అందరి ముందు తన పరువును తానే తీసుకుంటూ, ఆ వీడియోలో ఉన్నది నేనే, నేను శాన్విని ప్రేమించాను అని చెబుతూ ఉంటే అది అబద్ధమని ఎవరు నమ్మరు. ఏ మగాడు తన పరువును తాను బజార్లో పెట్టుకోడు కదా అన్నది అక్కడి వారి ఆలోచన. లక్ష్మమ్మ గారు వణుకుతూ బద్రీనాథ్ దగ్గరికి వచ్చాడు. ఆవిడ కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. తన కొడుకుల పెంచుకున్న మనవడు ఇలాంటి నీచప్పని చేశారంటే ఆవిడ తట్టుకోలేకపోతుంది. ఒరే బద్రి, ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది? రాఘవయ్య మనకు ప్రాణ స్నేహితుడు. వాడింట్లో ఆడబిడ్డ మన ఆడబిడ్డ లాంటిది అని చెప్పాను కదరా. ఆ బిడ్డతోనే నువ్విలాంటి పని చేశావా? మన వంశం పరువు మట్టిలో కలిపావు కదరా పాపాత్ముడా అంటూ బద్రీనాథ్ చెంప మీద గట్టిగా లాక్కొట్టింది లక్ష్మమ్మ. బద్రీనాథ్ చెంప ఎర్రబడింది. కానీ నేను చేసిన పనికి ఏ శిక్షకైనా సిద్ధమే అని మాత్రమే అన్నాడు. విశ్వనాథం హేళనగా నవ్వాడు. చూసావా రాఘవయ్య, బయటి వాళ్ళను నమ్మొద్దనన్నావు. నీ ఇంటి పక్కనే ఉండి నీకు సాయం చేస్తున్నట్టు నటించిన ఈ నాగుపామునే నువ్వు నమ్మావు. చివరికి వీడే నీ కూతురుతో కలిసి నీ పరువు తీశాడు. ఈ నాటకాలు మాకొద్దు, దరిద్రం వదిలింది. పదరా అర్జున్ అంటూ వెనక్కి తిరిగి కారెక్కడి విశ్వనాథం. అర్జున్ శాన్వి వైపు ఒక అసహ్యకరమైన చూపు చూసి బద్రీనాథ్ వైపు కోపంగా చూస్తూ కారులో కూర్చున్నాడు. కారు స్టార్ట్ అయి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళు తీసుకువచ్చిన బంధువుల కార్లు కూడా ఒకదాని వెనక ఒకటి రాంపురం సరిహద్దులు దాటి వెళ్ళిపోయాయి. పెళ్ళి ఆగిపోయింది. బయట నుంచి పెళ్లికి వచ్చిన బంధువులు కూడా ఇక అక్కడ ఉండటం ఇష్టం లేక రాఘవయ్యను ఓదార్చే ప్రయత్నం కూడా చేయకుండా ముఖాలు తిప్పుకొని తమ తమ ఊర్లకు బయలుదేరారు. క్షణాల్లో ఆ పచ్చని పెళ్లి పందిరి వెలవెలబోయింది. కుర్చీలన్నీ ఖాళయ్యాయి. వంటగదిలో వండిన భోజనాలన్నీ అలాగే మిగిలిపోయాయి. ఆ పెద్ద పెంకుటింట్లో ఇప్పుడు మిగిలింది 5గురే. రాఘవయ్య, పార్వతి, శాన్వి, శ్రీకర్ మరియు ఈ మొత్తం విధ్వంసానికి కారణమని చెప్పుకున్న బద్రీనాథ్. రాఘవయ్య కోపంతో రగిలిపోతూ బద్రీనాథ్ దగ్గరకు వచ్చాడు. ఆయన చేతులు వణుకుతున్నాయి. కళ్ళల్లో రక్తం చిమ్ముతుంది. రే బద్రి, నా ఇంట్లోనే ఉంటూ నా కొడుకుల మెలుగుతూ నా నెత్తునే పాలు పోసావు కదరా. నీకెంత ధైర్యం ఉంటే నా కూతురి జీవితంతో ఆడుకొని అందరి ముందు నా పరువు తీస్తావురా. అసలు నిన్ను అంటూ పక్కనే ఉన్న ఒక అలంకరణ కర్రను తీసుకుని బద్రీనాథ్ మీదకు వెళ్ళబోయారు రాఘవయ్య. శ్రీకర్ అడ్డుపడి కర్రను లాక్కున్నాడు. నాన్న ఆగు, ఇదంతా నాటకమని నాకు అనిపిస్తుంది. బద్రి అన్న, నిజం చెప్పు. ఆ వీడియోలో ఉన్నది నువ్వు కాదు కదా. అక్క మీద నింద పడుతూ ఉంటే అర్జున్ బావగారు అక్కను అవమానిస్తూ ఉంటే తట్టుకోలేక నువ్వే ఈ నిందను భరించడానికి ఇలా అబద్ధం ఆడావు కదా, చెప్పన్నా అని దీనంగా అడిగాడు శ్రీకర్. శాన్వి కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ బద్రీనాథ్ వైపు చూస్తుంది. ఆమె మనసులో కూడా ఇదే సందేహం మేలుతుంది. బద్రీనాథ్ ఎప్పుడూ తనతో కనీసం కళ్ళలోకి చూసి మాట్లాడలేదు. ఎంతో పద్ధతిగా ఉండేవాడు. అలాంటివాడు తన్ను ప్రేమించానని, వీడియో తీశానని అబద్ధం ఎందుకు ఆడుతున్నాడు? కేవలం తన్ను అర్జున్ బారి నుంచి
బంధువుల నోటి నుంచి కాపాడడానికి అతనిలా ఓ కట్టుకథ అల్లి విలన్గా మారాడా? బద్రీనాథ్ శీకర్ వైపు, ఆ తర్వాత శాన్వి వైపు చూశాడు. అతని కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న కఠినత్వం ఇప్పుడు లేదు. ఆ కళ్ళల్లో ఒక అలసట, జాలి మరియు ఏదో పెద్ద రహస్యాన్ని మోస్తున్న బరువు కనిపిస్తున్నాయి. రాఘవయ్య గారు అన్నాడు బద్రీనాథ్ చాలా ప్రశాంతమైన గొంతుతో. ఇప్పుడు మీరేమనుకున్నా, నన్ను ఎంత తిట్టినా నేను పడతాను. కానీ ఒకటి మాత్రం నిజం, శాన్వి ఎలాంటి తప్పు చేయలేదు. ఆమె పవిత్రురాలు. ఆ వీడియోలో ఉన్నది ఎవరో, దాన్ని ఎవరు సృష్టించారో నాకు తెలుసు. కానీ అర్జున్ లాంటి అనుమానపు మనిషికి, ఆ డబ్బున్న విశ్వనాథం అహంకారానికి శాన్వి బలి కాకూడదని నేను ఇలా చేశాను. శాన్వి ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. అంటే నిజంగానే నన్ను కాపాడడానికి నువ్వు ఈ నింద మోసావా అని అడిగింది నమ్మలేక. బద్రీనాథ్ ఒక క్షణం ఆగి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని అన్నాడు, నిన్ను కాపాడడానికి మాత్రమే కాదు శాన్వి, ఈ వీడియో వెనుక ఉన్నది మన ఊరికి వచ్చిన ఒక పెద్ద ప్రమాదం. నిన్న రాత్రి ఫంక్షన్ హాల్ దగ్గర ఆ వీడియో తీసింది ఎవరు? ఆ డీప్ ఫేక్ ఎలా సృష్టించబడింది? దానికి కారణం ఎవరు? ఇవన్నీ నేను నా కళ్ళతో చూశాను. వాడి పేరు విక్రమ్. వాడు కేవలం నీ పెళ్లిని ఆపడానికే కాదు, ఇంకో పెద్ద కుట్రతో రామపురంలో అడుగుపెట్టాడు. వాడి లక్ష్యమేంటో ఈరోజు నేను ఈ నింద ఎందుకు నా మీద వేసుకోవాల్సి వచ్చిందో మీకు తెలిస్తే మీ పాదాల కింద భూమి కంపించిపోతుంది. బద్రీనాథ్ మాటలకు రాఘవయ్య, పార్వతి, శ్రీకర్, శాన్వి అందరూ స్థానువులైపోయారు. ఫేక్ వీడియో సృష్టించింది ఎవరో బద్రీనాథ్కి ముందే తెలుసా? విక్రమ్ ఎవరు? వాడు శాన్వి మీద ఎందుకు పగబట్టాడు? అసలు రామపురానికి పొంచి ఉన్న ఆ ముప్పు ఏమిటి? తను నేరస్తుడిగా ముద్ర వేయించుకొని కూడా బద్రీనాథ్ కాపాడాలనుకుంటున్న రహస్యమేంటి? చీకట్లో అదృశ్యమైన ఆ విక్రమ్ ఆట ఎప్పుడే మొదలైందా? లేక బద్రీనాథ్ వేసిన ఎత్తుగడతో ముగింపుకు చేరుకుందా? రాఘవయ్య గారిల్లు ఎదుర్కోబోయే అసలైన తుఫాను గురించి ఎవరికి ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు. మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.